గుజరాత్ వడోదర బ్రిడ్జ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 15 మంది మృత్యువాత పడగా 4 ఆచూకీ గల్లంతైంది. ఇవాళ 3 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం కంటిన్యూ కొనసాగుతుంది. ఇక పద్రా దగ్గర మహిసాగర్ నదిపై గంభీర బ్రిడ్జ్ ఒక్కసారిగా కూలిపోయింది. వంతెన ఒక్కసారిగా కోరడంతో 4 వాహనాలు నదిలో పడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ టీం పలువురిని రక్షించగా మరికొందరు నదిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు బ్రిడ్జ్ కూలిపోవడంతో వడోదర ఆనంద్ పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక గుజరాత్ లో బ్రిడ్జ్ కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్న ఆయన మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అలాగే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. रिक्शा तो काढली ती काल.